హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఒక విచిత్రకరమైనటువంటి అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి జలపాతం ఇక్కడ ఊరుతా ఉంది. అంటే ఇక్కడ ఏమీ గట్లు ఏమి లేకుండా ఒక భూమిలో నుంచి ఒక ఏదైతే మన భూపొరల్లో దాగి ఉన్న జల ఏదైతే వస్తుందో ఆ విధంగా ఇక్కడ జల వస్తూ ఉంటుంది. దీనిని ఈ గ్రామ ప్రాంత వాసులంతా కూడా బుడుగులమ్మ అని పిలుచుకుంటారు. అంటే దీన్ని కూడా దేవతలాగా ఆరాధిస్తారు. ఇవి ఇక్కడ నీళ్లు భూమిలో నుంచి ఉబికి పైకి వస్తూ ఉంటాయి. ఈ నీళ్లు 365 రోజులు కూడా, సంవత్సరం పొడుగుతో కూడా, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఏ కాలమైనా ఈ నీళ్లు ఇలానే ఊరుతూ ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. దీనిని ఈ ప్రాంతవాసులు బుడుగులమ్మ అని పిలుచుకుంటారు. అంటే దేవతలాగానే పిలుచుకుంటారు. ఈ నీళ్లు చాలా శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి, చాలా బాగున్నాయి. ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ నీటిని అంటే ఒక దేవతలాగా పూజిస్తూ ఈ నీటిని తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, అనేక రోగాలకు కూడా ఈ నీళ్లు మంచిగా పనిచేస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈ నీళ్ళని తాగుతూ ఉన్నారు. దీని పేరు బుడుగులమ్మ తల్లి అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో పశువుల కాపర్లు కానీ, గొర్రెలు మేకలు కాసుకునేటువంటి కాపర్లంతా కూడా వీటినే మంచినీటిగా సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పోడు కొట్టుకొని పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులు మొత్తం కూడా ఇక్కడ ఈ నీటిని మంచినీళ్లుగా వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ నీళ్లు ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ పోయి గ్రామం పక్కనటువంటి సమ్మక్క, సారక్క, గద్దెలమ్మ పక్కనటువంటి వాగు, జంపన వాగు పిలుచుకుంటారు. అక్కడ దాకా వెళ్తాయి. అక్కడ కూడా ఈ నీళ్ళని ఒక దేవతలాగా పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు ఈ గ్రామ ప్రజలు మొత్తం కూడా. అదేవిధంగా ఇక్కడ ఇటు వచ్చినటువంటి ఎవరైనా సరే ఇక్కడ మంచినీళ్ళు తాగి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి వీలుగా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక డబ్బా కూడా పెట్టుంటుంది. ఈ నీళ్లు చాలా శ్రేష్టమైనవి, చాలా మంచివి, అనారోగ్యాలు కూడా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. ఒకసారి మనం కూడా ఈ నీళ్ళని టేస్ట్ చేద్దాం. రంగు, రుచి, వాసన లేని స్వచ్ఛమైన మంచినీళ్ళు చాలా బాగున్నాయి. ఇటువంటి నీళ్ళతోటి మోకాళ్ళ నొప్పి తగ్గుతాయి అంటున్నారు. అందుకని చాలా శ్రేష్టమైన నీళ్ళు ఇవి. కాబట్టి ఇటువంటి మంచి విచిత్రమైన ప్రదేశాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి సపోర్ట్ చేయడం వలన మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సుమారు 40 సంవత్సరాల నుండి ఈ బుడుగులమ్మ జలను చూస్తున్నామని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. దీనిని ప్రభుత్వం వారు పరిశీలించి దీని అభివృద్ధి కోసం కూడా కృషి చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది వస్తూ చూస్తూ ఉన్నారు తప్ప ప్రభుత్వం వారు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నీటిని పరిశీలించి ప్రభుత్వం వారు దీని అభివృద్ధి కోసం, ఈ నీళ్ళని ప్రజలకి అందించడం కోసం చర్యలు చేపడితే బాగుంటుందని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పుట్టకం అనేది అక్కడ ఉండాలంటే రైతులకు కానీ, అక్కడ తిరగాలంటే అడవిలో మరి తర్వాత గొడ్లకి వెళ్ళాలంటే వాళ్ళ కానీ ఎక్కడ కానీ నీళ్ళు ఉండేవి కాదు. ఆ బుడుగులమ్మ పుట్టిన తర్వాత నుంచి అక్కడ నీళ్ళు అనేది అక్కడ రావటం జరుగుతుంది. ఆ నీళ్ళు ఉండటం వల్ల మాకు కొంచెం ఎంతో లాభం ఉంది. ఆ
ఆ నీళ్లను ఎంతోమంది వచ్చేసి వీడియోలు తీసుకుపోతున్నారు, కానీ గవర్నమెంట్ అసలు వచ్చి చూసి ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తే ఇది మంచి నీళ్ళు మరి చెడ్డ నీళ్ళు అని గవర్నమెంట్ ఆలోచించి చేసినట్లయితే మాకు కూడా ఎంత సంతోషం అవుతుందని చెప్పేసి మేము ప్రతి ఒక మీడియా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నాం. ఈ బుడుగులమ్మ దగ్గర ఒక 30-35 సంవత్సరాల క్రితంలో నుంచి అక్కడ పుట్టుంది. ఆ పుట్టింది కానీ పుట్టిన దాన్ని పుట్టినట్టే చూస్తున్నారు తప్ప దాన్ని మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాత్రం ఎవరికైనా వచ్చి అది చూసేసి ఈ నీళ్ళని ఈ ఇక్కడ ఉండాలంటే రైతులే కాదు ఈ నీళ్ళని దిగునుండాలంటే ప్రజలు కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఒక ఆలోచన చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి అని మేమెంతో కోరుకుంటున్నాం. అల్లుంటప్పుడు అక్కడ బండ్ర గుంపు అటు తర్వాత నారం గుంపు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నలాంటి వాళ్ళు అక్కడ రైతులందరూ కలుసుకొని అక్కడ పోడు భూములు చేసుకునేటప్పుడు కూడా ఆ నీళ్ళే తీసుకెళ్ళిపోయి ఆ నీళ్ళతోనే వాడుకుంటూ ఆ నీళ్ళతోనే బతుకుతున్నారు. కాబట్టి బుడుగులమ్మ ఉండటం వల్ల అక్కడ ఆ రైతులు కానీ తర్వాత అక్కడ ఉండాలంటే గొడ్లు కానీ చాలా ఉపయోగం ఉంది. కాబట్టి ఆ ఉపయోగాన్ని కొంచెం గవర్నమెంట్ చూసి కొంచెం డెవలప్మెంట్ చేసినట్లయితే ఇంకా కొంత చాలా మెరుగైన పని వస్తుందని చెప్పేసి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆ బుడుగులమ్మ గురించి ఇప్పుడు దగ్గర అంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ దీని ప్రజల దృష్టి తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా వాళ్ళందరూ వచ్చి మంచి కృషిగా తీసుకుపోతున్నారు, కానీ అసలు గవర్నమెంట్ అన్నట్టు వాళ్ళు దానికోసం పట్టించుకోవట్లేదు. మీరు వచ్చి తప్పనిసరి తీసిన ఎక్కడుంది ఎల్లుండదు అని చెప్పేసి మేము కూడా వస్తామని మీకు సహకరించి చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ బుడుగులమ్మ గురించి మాకు తెలిసినటువంటి విధానం అది. ఆ బుడుగులమ్మ ఉండటం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చెప్తున్న విధానం చూసేసి ఇది నీళ్ళు చాలా మంచి నీళ్ళు కాబట్టి అది ఏమన్నా పైనుంచి బుడుగులు వేసుకుంటేనే నీళ్ళు వస్తున్నాయి తప్ప అది ఎక్కడి నుంచి ఇంకొకరి నుంచి రావట్లేదు. అలాంటి నీళ్ళు చాలా మంచివి కాబట్టి దాన్ని తప్పనిసరి గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకుపోయిన తర్వాత అది తప్పనిసరి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఎంతో కోరుకుంటూ ఈ మీడియా ప్రతినిధులు వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. మీ పేరు? అది నా పేరు బుర్రా నాగేశ్వరరావు. ఇక్కడ బండారు గుంపు సమ్మక్క సారక్క గుడి కట్టాను గురువు గారిని. అయితే ఇక్కడ గతంలో నుండి కూడా అక్కడ బుడుగులమ్మ తల్లి అనేది ఇటు మామూలుగా బొడ్లు కాపురాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మంచినీళ్ళు తాగుతూ ఉంటే బుడగల రూపంలో వాటర్ పైకి వస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఉంది అద్భుతం ఉందనుకుని ఈ జనమంతా అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని గతంలో తెచ్చుకొని తాగేవాళ్ళు ఆ నీళ్ళు. ఈ గిరిజన ప్రాంతం కాబట్టి ఇది ఈ ఏరియాలో ఎవరికి ఏ జ్వరం వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకొని తాగితే ఆ జ్వరాలు తగ్గిపోయాయి. అంత మహిమ గల తల్లి అన్నమాట. అక్కడ మనం నచ్చిన దేవతని పిలిచే కొద్దిగా వాటర్ బుడగల రూపంలో పొలోమన్నంగా విపరీతంగా పెరిగిపోతాయి. మనం మామూలుగా నుంచొని ఉంటేనే లైట్గా బుడగలు వస్తూ ఉంటాయి. హరహర మహాదేవ శంభో శంకర అనే పిలిచే కొద్దిగా విపరీతమైన వాటరు ఆ విధంగా వస్తుంటాయి. అక్కడ నుండి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు చక్కగా. అది మే నెలలో కూడా మన ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి, అంత కూలింగ్ ఉంటాయి వాటర్. కానీ చాలా బాగుంటుంది. మిల్లర్ వాటర్ కూడా పనిచేయదు, అంత బాగుంటాయి. అదే వాటర్ మనకి ఇక్కడ జంపన బాగా సెట్ చేశాను. ఇక్కడ సమ్మక్క సారక్క గుడి కట్టాను. ఆ దగ్గర ఒక 366 రోజులు మనకి నీళ్ళు ఇక్కడికి వస్తాయి, తాగడానికి వస్తాయి. అలాగా వచ్చిన భక్తులందరూ కూడా హ్యాపీగా ఆ నీళ్ళు తాగిన ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఎవరైనా అటు ఒడ్లు కాపురాకి వెళ్ళిన వాళ్ళు కానీ పొలాల పనులకు వెళ్ళిన వాళ్ళు కానీ అడవికి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ నీళ్ళు కంపల్సరీగా తాగి ఆ నీళ్ళు పట్టుకొని అక్కడ తిరిగిపోతారు. అంత అద్భుతమైన వాతావరణం ఆ ఏరియా. అక్కడ చిన్నగా ఒక శివలింగం పెట్టాలని మా సంకల్పం. మీరు అందరూ సహకరిస్తే పెద్ద విషయం కాదు. ఓకే.